యూనిట్ నంబర్ 2. నేచురల్ రిసోర్సెస్, నైసర్గిక వనరులు. ఇది కూడా సిలబస్ అలానే పెట్టారు అండి. ది ఎకనామిక్ ప్రొఫెసర్ విత్ ఏ వెరీ గుడ్ ఐడియా has incorporated syllabus such a way that a candidate should know about natural resources. ఏమేమి రిసోర్సెస్ పెట్టారండి? ఫారెస్ట్, అటవీ వనరులు, ఓకే, అటవీ వనరులు, తర్వాత జల వనరులు, వాటర్ రిసోర్సెస్, తర్వాత ల్యాండ్ రిసోర్సెస్, భూ వనరులు, తర్వాత లోహ వనరులు, మైనింగ్, గనులండి. ఇవన్నీ కూడా క్వశ్చన్ ఎలా ఉంటాయి? యూజెస్ అండ్ హజార్డస్ టు ఎన్విరాన్మెంట్. ఎంత ఉపయోగకరము పర్యావరణానికి, వాటిని సక్రమంగా వాడకపోతే అంత ప్రమాదకరం. ఒక్కోసారి రెండు అడుగుతాడు, వాట్ ఆర్ ది యూజెస్ అండ్ వాట్ ఆర్ ది హజార్డస్ ఎఫెక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అని అడుగుతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు చూసుకొని రాసుకోండి. ఒక్క నిమిషం చూడండి. ఈ నాలుగింట్లో ఒక ప్రశ్న తథ్యమండి. లాస్ట్లో సిలబస్ ఏందండి? సస్టైనబుల్ యూజ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. ఓకే, నైసర్గిక వనరుల సుస్థిర వినియోగము. ఏ మస్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యు ఆర్ కవరింగ్ ఆల్ ది రిసోర్సెస్. అర్థమైందండి? అంటే దీన్ని ఎలాగా ఫారెస్ట్ రిసోర్సెస్ని ఎట్లా సస్టైన్ చేస్తాం, సుస్థిరంగా ఎట్లా వినియోగిస్తాం, తర్వాత జల వనరులను ఎలా సృష్టిస్తాం, అంటే అన్నిటినీ కవర్ అవుతుంది ఈ క్వశ్చన్. ఓకే, మీకు చూడండి, 1 of these 3, 4 and 1 that. ఈ నాలుగిట్లో ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ఒకటి. ఇదే నీ క్వశ్చన్ పేపర్. ఓకే, వాటిల్లో వస్తుంది. అండ్ 1 emphasis is there on the last segment of the syllabus. దేశంలో నైసర్గిక వనరుల సుస్థిర వినియోగ పద్ధతులను తెలపండి అంటాడు. హౌ బెస్ట్ యూ హ్యావ్ టు యూజ్ దెమ్ ఇన్ సస్టైనబుల్ మేనర్. దేశంలో ఉండే నైసర్గిక వనరులు సుస్థిరంగా ఎట్లా వాడుకోవాలి అనే సూచనలు ప్రతి ఒక్క దానికి ఇస్తాం. 4 సబ్ హెడింగ్లో వస్తాయి ఇవి. సో 1 out of these 4 and this is 1 double star. ఓకే, షూర్గా వచ్చే క్వశ్చన్ అండి.